అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మన ఆంధ్రప్రభ స్టూడియోలో శేఖర్ బాషా గారు ఉన్నారు. నమస్తే సార్. వీళ్ళిద్దరి ఇష్యూలోకి ఆ అబ్బాయిని లాగడానికి గల కారణం ఏంటి? అంటే జానీ మాస్టర్ పరువు తీయాలని చూస్తుందా ఆవిడ? ఏంటి ఆవిడ ఉద్దేశం? అసలు ఆవిడకి ఏం కావాలి అసలు? ఖచ్చితంగా అది చాలా అద్భుతమైన క్వశ్చన్. అదే మరి ఆ ఇంటర్వ్యూయర్ ఎందుకు అడగలేదో నాకు అర్థం కాలేదు. చాలా క్వశ్చన్లు అడిగారు. మీకు ఏం కావాలమ్మా ఇప్పుడు అని ఒక్క మాట అడుగు ఉండాల్సింది. ఏం కావాలి అంటే జస్టిస్ కావాలి అనడానికి కూడా లేదు. ఎందుకంటే ఆవిడేం చెప్తుంది, నాకు పోలీసుల సహకారం ఉంది, కోర్టుల సహకారం ఉంది, పాష్ కమిటీ సహకారం ఉంది, అందరూ మంచిగా చేస్తున్నారు, బాగుంది అని చెప్తుంది. మరి ఇంకేం కావాలి? న్యాయం జరుగుతుంది కదా నీకు, మరి ఇంకేం కావాలి అంటే కొన్ని డబ్బులు కావాలా, ఇంకేం కావాలి? డబ్బుల కోసం వచ్చినట్టు కూడా అనిపించట్లేదు అమ్మాయి. ఫేమ్ అంటే ఫేమ్ జస్ట్ పగ తీర్చుకోవడం. ఆవిడ ఒక మాట అంటది ఎక్కడో, ఏంటి ఆఫ్టర్ ఆల్ దిస్ అంటే ఈయనకి అవార్డు పోగొట్టి ఈయన జైల్లో పెట్టించి ఈయనకి ప్రెసిడెన్షిప్ పీకిచ్చేసి ఇంత దారుణం చేసిన తర్వాత కూడా ఐ సాటిస్ఫైడ్? నో. అంటే ఇంకా ఏదో చేయాలి. దానికి మేము సెల్ఫ్ రెస్పెక్ట్ చెప్తాము. అంటే ఒక కచ్చని సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకునే ఒక భ్రమలో బతుకుతుంది అమ్మాయి. ఒక ఈగోని సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకునే భ్రమలో బతుకుతుంది అమ్మాయి. ఆ అరోగెన్స్ కూడా చాలా క్లియర్గా కనబడుతుంది. అంటే అక్కడ యాంకర్ని కూడా కొంచెం డిస్రెస్పెక్ట్గా మాట్లాడే ఒక సిచ్యువేషన్. బీయింగ్ ఏ గర్ల్, హౌ కెన్ యూ ఆస్క్ మీ దిస్ క్వశ్చన్? నువ్వు ఆడదానివే కదా అంటుంది అమ్మాయి. నువ్వు ఆడదానివే కదా, నన్ను ఎట్లా అడుగుతావు ఈ క్వశ్చన్ అంటుంది. అదొకటి. అరోగెన్స్కి సెల్ఫ్ రెస్పెక్ట్కి ఈగోకి ఉన్న తేడా ఏంటంటే, మనం ఏదైనా మీకు సపోజ్ ఏదైనా మంచి అవార్డు వచ్చిందనుకోండి, ఏదన్నా స్టేజ్ మీద ఇస్తున్నారనుకోండి, మీరు ఏం చెప్తారు జనరల్గా? మా అమ్మ నాన్న కృషో, లేకపోతే నాకు పలానా మా గురుగారు పలానా ఏదో చెప్తారు. ఇదంతా నా టాలెంటేనండి, అందుకే అవార్డు వచ్చింది. ఆవిడ హార్డ్ వర్క్, ఆవిడ అద్భుతమైన టాలెంట్, అందుకనే అవార్డు వచ్చింది. ఆవిడకి అవార్డు ఏం రాలేదండి, ఆయనకు వచ్చింది అవార్డు. అందుకని ఆవిడకి ఆపర్చునిటీస్ వచ్చాయట. మంచిదే, వచ్చి ఉండొచ్చు. కానీ అది ఎవరు చెప్పాలి నీ టాలెంట్ గొప్పదని? అవతల వాళ్ళు చెప్తే అది బాగుంటుంది, అందంగా ఉంటుంది. నువ్వే చెప్పుకున్నావు అనుకో, అది అరగెన్స్ అవుతుంది. యాక్చువల్గా 4 years నుంచి జానీ మాస్టర్ నన్ను టార్చర్ చేస్తున్నారు, అలాగే వేరే 4 years నుంచి టార్చర్ చేస్తున్నారు అనేది ఇప్పుడు జస్ట్ వెళ్ళిన కథ. ఎందుకంటే మనకి ఈ 4 yearsలో చూసిన వాళ్ళందరూ చెప్తున్నారు, అంటే బయటికి వెళ్ళొద్దని, వేరే మూవీస్ ఏమి సైన్ చేయొద్దని చెప్పేసి ఇలా అన్నారు. నా కెరియర్ కూడా స్పాయిల్ చేశారు. అవి ఉండొచ్చు, అవి ఏమన్నా ఉండొచ్చు, దాన్ని నేను కాదన్ను. ఎందుకంటే ఇవి నన్ను పెళ్లి చేసుకో అని అమ్మడబడితే, నాకు నా పెళ్ళం ఇట్లా ఇక్కడ దాకా ఇది చేసుకొని నువ్వు చేసిన సెడక్టివ్ డ్యాన్సులు అన్నీ చేస్తే నాకు ఇష్టం ఉండదు అని మానేసి ఏం చెప్పని ఉండొచ్చు. దాన్ని హెరాస్మెంట్ అంటావా? ఆయనకి ఇష్టం లేదు అలాంటి వైఫ్. ఇప్పుడు మన సినిమాల్లో చాలామంది హీరోలు ఉన్నారు, అందులో వాళ్ళ భార్యలందరూ కూడా హీరోయిన్లు కాదు, వాళ్ళు ఇంటి పట్టున ఉండే వాళ్ళే ఉంటారు. కొంతమంది హీరోల భార్యలు హీరోయిన్స్గా ఉంటారు. దట్స్ దేర్ చాయిస్. కొన్నిసార్లు ఏమవుతుంది, నాకు నువ్వు అలా చేయడం ఇష్టం లేదని మొగుడు అంటాడు. చాలా దారుణంగా రేప్ సీన్లో, లేకపోతే మరి క్లోజ్డ్ ఇంటిమేట్ సీన్స్ చేయడం, పెళ్ళైన తర్వాత కూడా నువ్వు లిప్ కిస్ సీన్లు చేయడం నాకు ఇష్టం లేదు అన్నాడు అనుకోండి. అది హెరాస్మెంటా? ఉమెన్ ఫ్రీడమ్కి దెబ్బ, ఉమెన్ సాధికారతకి దెబ్బ? మీరు చెప్పాలి, నాకు తెలియదు. డస్ ఎ గై హ్యావ్ ఎ రైట్ టు సే నాకు అది నచ్చదు అన్నప్పుడు పెళ్ళైన తర్వాత అది నా గౌరవానికి భంగంగా ఉంటుంది అని అబ్బాయి అడగడం అనేది హెరాస్మెంటా? హెరాస్మెంట్ అయితే కాదు. ఆయన గౌరవం సంఘంలో, అందులోనూ ఒక పెద్ద ఫ్యామిలీ అనుకోండి, వాళ్ళకి అనిపిస్తుంది. సో రీసెంట్గా మనం ఒక పెద్ద హీరో విడాకులు కూడా చూసాం ఇటువంటి నేపథ్యంలో. సో అది గౌరవంగా బతకాలనుకునే ఒక మగవాడి హక్కు. వద్దు అని చెప్పచ్చు. నీకు ఇష్టం లేకపోతే బ్రేకప్ ఆర్ డైవర్స్, అదే జరిగింది. ఫైన్, నేను ఇలాగే చేస్తా అంటే చేసుకో. అది రిలేషన్లోకి ఎంటర్ అవ్వక ముందే డిసైడ్ చేసేసుకున్నాను అనుకోండి, ఓ దరిద్రం వదిలిపోద్ది. ఆ రిలేషన్లోకి అంటే పెళ్లి చేసుకుందాం అనుకునే ముందే నువ్వు ఇలాంటివి చేయొద్దమ్మా, నాకు ఇష్టం లేదని లేదు నేను చేసుకుంటాను అని అనుకో, అయితే వద్దు నీ దారి నువ్వు చూసుకోమంటే లేదు నేను చేస్తాను, నువ్వు నాకు కుక్కలా పడి ఉండాలి అనడం తప్పు. పడి ఉండకపోతే నీ మీద కేసులు పెడతాను అనడం తప్పు. సో థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించి.